ఈ మొబైల్ నథింగ్ 3A లైట్ 1 month బ్యాక్ రిలీజ్ అయింది. మనకేం బ్రాండ్ నుంచి రాలేదు, నేను తీసుకొని చేస్తున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. తెలుగులో కూడా అసలు పెద్దగా రాలేదు వీడియోస్ నథింగ్ 3A లైట్ గురించి. ఓన్లీ కాంతన్ ఒకరు చేశారు అనుకుంటా, మిగతా ఎవరు చేయలేదు అసలు వీడియో నథింగ్ 3A లైట్ గురించి ఎవరు పట్టించుకోవాలి. సో ఇంకా నాకు చేయాలనిపించింది, మనం ఎక్కడొక్కడ స్పేస్ ఎత్తుక్కోవాలి మనం ఎదగాలంటే. సో నాకు ఈ స్పేస్ కనపడింది, అందుకని తెప్పించుకొని మరీ చేస్తున్నాను. మనం ఎంత క్వాలిటీగా చేస్తున్నా రీచ్ ఎందుకు అక్కడే ఆగింది ఒక స్టేబుల్ గా. సో దాన్ని బ్రేక్ చేసి మనం ఇంకా ఎదగాలి, దానికోసం ఈ కష్టాలంతా. సరే, ఈ మొబైల్ విషయానికి వస్తే ఇది 20,000 కి రిలీజ్ అయింది. ఈ 20,000 కి ఇది మంచి మొబైల్ కదా చెప్తాను. దీనికన్నా బెస్ట్ మొబైల్ ఏముందో కూడా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఈ నథింగ్ బాక్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనం అన్బాక్స్ చేయాలంటే లోపల నుంచి ఇంకో బాక్స్ తీయాలి. దీంట్లోనే ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ కేసుని పక్కన పెట్టేస్తే మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ ని ఒక్క నిమిషం ఓపెన్ చేద్దాం. దానికన్నా ముందు జస్ట్ ఒక కేబుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు ఛార్జర్ రాదు, మీరు విరిగా కొనుక్కోవాలి. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేద్దాం. ఇది మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. మొత్తం బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ తో వస్తుంది. దీనికే స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. ఇది టోటల్ గా అన్బాక్సింగ్. మీకు అన్ని వస్తాయి కానీ ఒక ఛార్జర్ రాదు, అంతే. దాన్ని విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది మీరు. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ అంతా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి గ్లాస్ ఉంటుంది. పాండా గ్లాస్ యూజ్ చేశారు. సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా పాండా గ్లాసే వస్తుంది. ఈ 3A లైట్ గా చూస్తే మనకు నథింగ్ 3 మొబైల్ ఉంది కదా, సేమ్ కొంచెం అటు ఇటుగా అలానే అనిపిస్తుంది. దాని తమ్ముడు లాగా ఉంటుంది ఈ మొబైల్. అసలు కెమెరా ప్లేస్మెంట్స్ కొంచెం అటు ఇటు చేంజ్ చేశారు అంతే. మిగతా గ్లాస్ బాడీ కొంచెం అటు ఇటుగా 3 మొబైల్ గుర్తొస్తుంది మనకు. నథింగ్ 3 మొబైల్ 80,000 పెట్టారు చూడండి, అదే. నెక్స్ట్ పోర్ట్స్ కింద స్పీకర్ గ్రిల్ ఉంటది, టైప్ సి పోర్ట్ ఉంటది, మైక్రోఫోన్. నెక్స్ట్ సిమ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. దీంట్లో మీరు డ్యూయల్ సిమ్స్ అన్న పెట్టుకోవచ్చు, లేదా మెమరీ కార్డ్ అన్న పెట్టుకోవచ్చు. అప్ టు 2 TB వరకు మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా టాప్ లో జస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటే ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చాడు. రైట్ సైడ్ పవర్ బటన్, ఎసెన్షియల్ కీ ఇచ్చాడు. ఈ ఎసెన్షియల్ కీ ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఏమైనా చదువుతున్నారు, దాని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నా, మీరు ఏమైనా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఎసెన్షియల్ కీ మీద కనుక క్లిక్ చేశారనుకోండి, అది సేవ్ చేసుకుంటది. ఆ సేవ్ చేసిందంటే ఎసెన్షియల్ స్పేస్ లో పెట్టుకుంటది. అంతేకాదు మీకు ఇక్కడే వాయిస్ రికార్డ్ కూడా వస్తుంది. మీరు వాయిస్ రికార్డ్ చేసి మరీ సేవ్ చేసుకోవచ్చు. మీరు అదే ఎసెన్షియల్ కీని డబుల్ ప్రెస్ చేస్తే ఎసెన్షియల్ స్పేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉంటే మీరు సేవ్ చేసుకున్నటువంటి ఏదైనా సడన్ గా గుర్తొచ్చినా గానీ మీరు అప్పటికప్పుడు ఇది సేవ్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డ్ తో కానీ, స్క్రీన్ షాట్స్ తో కానీ. ఇలాగా ఇది ఒక మెమరీ స్పేస్ లాగా బాగా యూజ్ అవుద్ది. కానీ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, ఈ ఎసెన్షియల్ కీ ఇటు పక్క ఇచ్చుంటే బాగుంది. వీళ్ళు ఏంటంటే పవర్ బటన్ కింద ఇచ్చారు. అప్పుడప్పుడు తప్పు నేను ఎసెన్షియల్ కీ నొక్కుతున్నా, పవర్ బటన్ నొక్కకుండా. వాల్యూమ్ బటన్స్ ఏమో ఇటు పక్క ఇచ్చాడు. ఆ వాల్యూమ్ బటన్స్ ఇటు పక్క తీసుకొచ్చి ఎసెన్షియల్ కీ అటు పక్క ఇచ్చుంటే బాగుంది. ఇది ఒకటి ప్లేస్మెంట్ అటు ఇటుగా అనిపించింది నాకు. ఈ మొబైల్ మీరు తీసుకున్నా దీనికి కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ కింద ఒకటి గ్లిఫ్ లైట్ ఇచ్చాడు, చిన్న గ్లిఫ్ లైట్ రౌండ్ గా. ఇది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, కాల్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీరు పెట్టుకున్న రింగ్ టోన్ కి సింక్ అయి బ్లింక్ అవుతుంది అది. మరి ఇంతకు ముందు మొబైల్స్ లాగా గజిబిజిగా లేకపోయినా ఒక మినిమల్ గా ఇది బాగుంది. ఇది నచ్చింది నాకు. ఈ మొబైల్ వెయిట్ 199 grams ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి బాగుంటది. మొబైల్ వైడ్ గా ఉంటది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది. అండ్ జస్ట్ IP54 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ IP64 అనే ఇవ్వాలి మినిమం. మిగతా మొబైల్స్ అన్ని ఈ ప్రైస్ రేంజ్ లో IP68, 69 కూడా ఇస్తున్నాయి. వీళ్ళు 54 ఇచ్చారు. ఇది ఒకటి నాకు చాలా డ్రాబ్యాక్ అనిపించింది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. 1300 nits HBM తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ అయితే బానే ఉంది. మీరు మామూలుగా చూసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఇంకా వీడియోస్ అవన్నీ పర్లేదు, బాగా అనిపిస్తున్నాయి. ఇండోర్ లో అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. కలర్స్, డీటెయిల్స్ అన్ని బాగున్నాయి. సైడ్ బెజల్స్ మాత్రమే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. అది కొంచెం సన్నగా ఇచ్చుంటే బాగుంది. అండ్ ఇంకోటి మేజర్ డిసడ్వాంటేజ్ సౌండ్. దీంట్లో ఓన్లీ సింగిల్ స్పీకర్ తో వస్తుంది. మీకు కింద ఒకటే సౌండ్ వస్తుంది, పైన రాదు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ MediaTek Dimensity 7300 Pro ప్రాసెసర్ యూజ్ చేశారు. బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR4X RAM యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే చాలా మంచి ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్. ఇది చాలా మొబైల్స్ లో చూసుంటారు మీరు ఈ ప్రాసెసర్ ని. నార్మల్ యూస్ కి బాగుంటది. మీకు ఎలాంటి ల్యాగ్స్ ఇలాంటివి అయితే అనిపించవు. మీకు గేమింగ్ కూడా వీళ్ళు BGMI ని 120 FPS వరకు ఆప్టిమైజ్ చేశారు. కానీ మీరు ఆడుతా ఉంటే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి. 120 FPS రాదు, కాన్స్టెంట్ గా తగ్గించే వస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు ఎక్కువసేపు గా ఆడితే. ఫ్రీ ఫైర్ ని మీరు మ్యాక్స్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ ఏమో అంతగా నేను నోటీస్ చేయలేదు. స్మూత్ గానే రన్ చేస్తుంది. ఓవరాల్ గా గేమింగ్ కోసం అయితే నథింగ్ మొబైల్ సెట్ కావు. నార్మల్ యూస్ కి అయితే బాగా సెట్ అవుతాయి. కానీ గేమింగ్ కి అసలు నథింగ్ మొబైల్స్ ఎవరు చూస్ చేసుకోవద్దనే చెప్తాను నేను. ఎప్పుడో ఒకసారి ఆడతాను బ్రోనే అంటే ఓకే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో 5000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. జస్ట్ 5000 అంతే. ఇక్కడ కొంచెం అయినా పెంచాలి వీళ్ళు. ఇక్కడ మిగతా బ్రాండ్స్ అన్ని ఆల్మోస్ట్ 6000, 7000 కి వెళ్ళిపోయి ఉన్నాయి. వీళ్ళు ఇంకా 5000 లోనే ఉన్నారు. నెక్స్ట్ 33 watts ఛార్జర్ సపోర్ట్ ఉంది. కానీ
మీకు అది బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోవాలి, అదొక బొక్క మళ్ళీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు ఈ మొబైల్ లో. నెక్స్ట్ కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగా పిక్సెల్ ఉంటుంది. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. 2 MP మ్యాక్రో కెమెరా మెయిన్ గా. ఒకప్పుడు నథింగ్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము అవసరం లేని 2 MP కెమెరాస్ ఇలాంటివన్నీ అస్సలు తీసుకురావు మా మొబైల్స్ లో, ఓన్లీ బెస్ట్ కెమెరాస్ తీసుకొస్తాం, మొబైల్ కి అవసరమైనవి తీసుకొస్తాం అన్నారు. కానీ ఫైనల్లీ 2 MP కెమెరా తీసుకొచ్చారు వీళ్ళు కూడా. అన్ని మాటలే, లాస్ట్ కి ఎవరు బిజినెస్ చూడదు. అసలు ఆ 2 MP కెమెరా పూర్తిగా తీసేసి 2 కెమెరాస్ ఇచ్చినా ఎవడే ఉండదు. ఎందుకంటే ఆ 2 MP కెమెరా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఏదో డిజైన్ కోసం పెట్టాల్సిందే తప్ప నథింగ్ మాట మీద నిలబడడం మానేసింది ఈ మధ్య. ఒకప్పుడు నథింగ్ మొబైల్స్ అంటే కొంచెం ట్రస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ ట్రస్ట్ అనేది చాలా వరకు పోగొట్టుకుంటుంది. దీన్ని కొంచెం వీళ్ళు చూసుకోవాలి. దీంట్లో ఫోటోస్ విషయానికి వస్తే మనం పోర్ట్రేట్ ఫోటోస్ 1x 2x లో తీసుకోవచ్చు. ఇవి 2x లో తీసిన ఫోటోస్. ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి ఫోటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని ఫోటోస్ లో డీటెయిల్స్ అయితే ఉండట్లేదు, కొన్ని ఫోటోస్ ఓవర్ ఎక్స్పోజ్ కూడా చేస్తుంది. వీటిని సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో కానీ ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి 1x లో తీసిన ఫోటోస్. 1x ఫోటోస్ కూడా బాగా వస్తున్నాయి, సేమ్ 2x ఎలా ఉన్నాయి 1x కూడా అలానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి నార్మల్ ఫోటోస్. నార్మల్ ఫోటోలో నాకు ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది, ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండట్లేదు. మీరు ఈ ఫోటోని కానీ జూమ్ చేస్తే ఇక్కడ హెయిర్ దగ్గర చూడొచ్చు, అసలు ఎడ్జ్ డిటెక్షన్ పూర్తిగా మిస్ చేసింది నార్మల్ ఫోటోకి. ఇది ఒక్క ఫోటోనే కాదు, 2-3 ఫోటోస్ అలానే వచ్చాయి. హెయిర్ దగ్గర మాత్రం ఎక్స్ట్రాగా హెయిర్ ఉన్నట్టు ఏదో వైట్ గా కొంచెం అటు ఇటుగా చేసింది. ఇది ఊహించుకొని చేసింది ఇది. సో ఆ ప్రాసెసింగ్ కొంచెం సరిగ్గా లేదు నార్మల్ ఫోటోస్ కి. నెక్స్ట్ వీడియోస్ దీంట్లో బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS లో తీసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నేను తీస్తాం 4K 30 FPS లో. ఒకసారి కలర్స్ డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఈ వీడియో 1080p 30 FPS లో తీస్తున్నాను. ఓన్లీ 1080p 30 FPS ఉంది ఫ్రంట్ కెమెరాకి. ఎలా ఉందో చెక్ చేసుకోండి, కలర్స్ డీటెయిల్స్ ఇవన్నీ. నేను అలా కదులుతా ఉన్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడండి, నడుస్తున్నప్పుడు స్టెబిలైజేషన్ ఉందో లేదు. వీడియోస్ అయితే బాగానే వస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రైస్ రేంజ్ లో మంచి వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు పోర్ట్రేట్ వీడియో ఇలాంటివి తీసుకోవాలనుకుంటే దీంట్లో ఆప్షన్ లేదు. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో 16 5G బ్యాండ్స్ ఉన్నాయి, Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది, బ్లూటూత్ 5.3 వర్షన్ తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ ఉంటుంది. దీంట్లో NFC లేదు, అలానే IR బ్లాస్టర్ కూడా లేదు. సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. నథింగ్ OS 3.5 ఉంది. దీంట్లో 3 year Android అప్డేట్స్ ఇస్తున్నారు, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నథింగ్ లో చాలా బాగుంటది. ఎప్పుడు చెప్పేదే, మీకు చాలా స్మూత్ గా ఉంటది, ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మొబైల్ మాత్రం. కానీ ఒక్కటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు వీళ్ళు, యాడ్స్ గ్లిమ్స్ యాడ్ చేశారు, లాక్ గ్లిమ్స్ అని చెప్పి. మామూలుగా వేరే బ్రాండ్స్ లో గ్లాన్స్ అని ఉంటది కదా, లాక్ స్క్రీన్ పోస్టర్స్ ఇలాంటివి పడతా ఉంటాయి, సేమ్ దీంట్లో కూడా అది వేసాడు. కానీ దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. మీకు మామూలుగా స్టార్టింగ్ లోనే అడుగుతుంది ఆఫ్ చేసుకోవడానికి, లేదా ఒకవేళ మీరు లోపలికి వచ్చేసిన మొత్తం సెటప్ చేసి ఇక్కడ లాక్ స్క్రీన్ లో పోస్టర్స్ కనబడతా ఉంటాయి కదా, పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపించే ఈ 2 ఆఫ్ చేసుకోండి. సో మీకు అప్పుడు ఆ గ్లిమ్స్ అనేది రాకుండా ఉంటాయి. మీకు ఈ నథింగ్ OS కొంచెం యూనిక్ గా ఉంటది. ఈ విడ్జెట్స్ కానీ అండ్ ఆల్సో ఐకాన్స్ కానీ చాలా స్మూత్ గా ఉంటది. OS లో మాత్రం వీళ్ళని మెచ్చుకోవచ్చు. ఇది ఈ మొబైల్ గురించి. ఇంకా ఈ మొబైల్ అసలు కొనచ్చా లేదా అని దాని గురించి మాట్లాడదాం. ఈ మొబైల్ ప్రెసెంట్ ఇప్పుడు 21,000 ఉంది, ఆఫర్ ఒక 20,000 అలా వస్తుంది. ఆ 20,000కి ఇది కొనుక్కోవచ్చా అంటే నేను వద్దని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ మొబైల్ CMF Phone 2 Pro అని ఉంటుంది, అది మీకు ఇంకా తక్కువగా వస్తుంది, ఒక 18,000 19,000 అలా వస్తుంది. దాన్ని కొనుక్కోండి. రీజన్, బ్యాక్ సైడ్ మీకు దాంట్లో టెలిఫోటో కెమెరా ఉంటుంది 50 MP అండ్ ఎక్స్ట్రాగా దాంట్లో చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ మొబైల్ ఆ మొబైల్ ఒకటే, జస్ట్ బ్యాక్ ప్యానల్ చేంజ్ చేసి ఇచ్చేసారు అంతే. ప్రతి స్పెసిఫికేషన్ ప్రతి ఫీచర్ అన్ని ఒకటే. CMF Phone 2 Pro కూడా ఇలా మొబైలే కదా, దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ దీంట్లో ఇచ్చేసి జస్ట్ నథింగ్ మెయిన్ బ్రాండ్ అని పెట్టి ఒక 2,000 ఎక్స్ట్రా పెట్టి అమ్ముతున్నాడు. చార్జర్ ఇవ్వట్లేదు. మీరు 1000-2,000 సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ మొబైల్ కొనుక్కోండి. మీకు ఎక్స్ట్రాగా ఒక 50 MP టెలిఫోటో కెమెరా వస్తుంది, అండ్ ఆల్సో చార్జర్ కూడా బాక్స్ లోనే వస్తుంది. సో ఇది టోటల్ గా వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్నాం, చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నాం. మీ సపోర్ట్ అనేది కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే మనం ఇంకా చాలా దూరం వెళ్ళగలం. కామెంట్స్ లోకి వెళ్ళి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. అదే కామెంట్ సెక్షన్ లో ఒక హైప్ బటన్ ఉంటుంది, మీరు పక్కన వాళ్ళకి షేర్ కూడా చేయని అవసరం లేదు, జస్ట్ ఆ హైప్ మీద క్లిక్ చేయండి. మీరు ప్రతిసారి మన ఛానల్ కోసం కొన్ని హైప్ పాయింట్స్ ఎత్తి పెట్టుకోండి. మీరు ఆ హైప్ మీద క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. సో అదొక హెల్ప్ చేయండి చాలు. వీడియో మొత్తం చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇంకా మేము ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. కొత్తగా చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్.